ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, సజీవుడా, సకల సృష్టి కారణభూతుడా, మీకు వందనాలు తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభువా, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. గతించినటువంటి రాత్రి అంతను కూడా మీ కాపుదల మా అందరికీ దయచేసినందుకు స్తోత్రాలు నాయన. అయా, మీ సహాయం మాకు అనుగ్రహించినందుకు వందనాలు. ఈ ఉదయకాలాన్ని తండ్రి మేము మరొకసారి చూడగలుగుతున్నాము అంటే, ఈ విధంగా సజీవ లెక్కల్లో ఉండి ఈ ఉదయమునే ప్రార్థించుకొనగలుగుతున్నాము అంటే నాయనా ప్రభువా, అది కేవలం కూడా మీ కృప మాత్రమే తండ్రి. అయా, మాకున్న ధనము, మాకున్న బలము, మాకున్న అధికారము మమ్మల్ని రక్షించలేదు, సజీవులుగా ఉంచలేదు. కానీ కేవలం మీరు మా ఎడల చూపించినటువంటి కృప వల్లనే మేము సజీవులంగా ఉన్నాము తండ్రి. అందును బట్టి మీకే కోట్లాది కోట్ల స్తుతులయ స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది అని కీర్తనల గ్రంథము 13వ కీర్తన 5వ వచనములో దావీదు కీర్తనకారుడు కీర్తిస్తున్నట్లుగా, అవునయ్యా, ఈ రోజున మేము నమ్మిక ఉంచింది కేవలం మీ కృపయందే నాయన. అయ్యా, ఈ లోక పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ, మాకు ఈరోజు ఎన్ని ప్రతికూలతలు ఎదురవుతూ ఉన్నప్పటికీ, ఎంతమంది మమ్మల్ని మోసము చెయ్యాలి, ఎంతమంది మమ్మల్ని ద్రోహము చెయ్యాలి, నిందించాలి అని చూస్తూ ఉన్నప్పటికీ ఆయన కేవలం మీ కృపయందు మేము నమ్మిక ఉంచి ఉన్నాము. అయ్యా, మీరు మమ్మల్ని రక్షిస్తారని మేము హృదయములో ఆనందిస్తున్నాము, సంతోషిస్తున్నాము నాయన. మేము దేనిని బట్టి కూడా భయపడడం లేదు తండ్రి. మా యొక్క ధనము, మాకున్నటువంటి సంపదలు, ఆస్తుల పైన మీ నమ్మకం ఈరోజు ఉంచలేదు నాయన. అయ్యా, మీ కృపయందు నమ్మిక ఉంచాము గనుక ఈ రోజంతా మేము క్షేమముగాను సురక్షితముగాను కొనసాగగలమనే విశ్వాసముతో నాయన ప్రార్థిస్తున్నాము. ఈ ఉదయకాలమున అనేక మంది బిడ్డలు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు. అయ్యా, ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో తండ్రి ప్రతికూలతలు వారికి ఈరోజు ఎదురవుతున్నాయి. అయినప్పటికీ బిడ్డలు తండ్రి మీ వైపు చూస్తున్నారు. వారి పనులను దీవించండి, వారి ప్రణాళికలను ఆశీర్వదించండి. వారు అనుకుంటున్న ప్రతి కార్యములో తండ్రి విజయాన్ని మీరు అనుగ్రహించండి నాయన. చేస్తున్నటువంటి ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిచర్యలు, చేతి పనులు నాయన, అన్ని విషయాల్లో తోడై ఉండండి. కుటుంబ జీవితంలో కూడా మీరు తోడై ఉండండి. అయ్యా, ఎక్కడ కూడా ఎటువంటి నిందలు, ఎటువంటి అవమానాలు, ఎటువంటి నష్టాలు ఈరోజు ఏ బిడ్డ ధరికి చేరకుండా మీరే పోషించండి, మీరే సంతృప్తి పరచండి. అనారోగ్యంతో ఎవరు ఉండకుండా, ఆర్థికంగా కూడా ఎటువంటి కష్టం వారికి ఎదురవ్వకుండా, ఎటువంటి ఆకలి బాధలు ఏ బిడ్డకు ఈరోజు కలిగి లేకుండా నాయన, ప్రతి బిడ్డ ఎడల మీ కృపా సహాయము దయచేయమని, పోషించమని, కాపాడమని, ఆరోగ్యం ఇచ్చి సంరక్షించమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. నాయన, మేము ఆయా పనుల నిమిత్తము ప్రయాణాలు చేస్తూ ఉండంగా మీ రక్షణ సహాయం మాకు అనుగ్రహించండి. ఎవరికి ఏ అపాయము జరగకుండా, ఏ ప్రమాదము సంభవించకుండా నాయన, ప్రతి ఒక్కరికి మీ కాపుదల అనుగ్రహించండి. క్షేమంగా వెళ్ళారు, సురక్షితంగా మరలా వారి వారి ప్రాంతాలకు, స్థలాలకు చేరుకోవడానికి నాయన మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదే విధముగా ఈ రోజున మేము మాట్లాడుతూ ఉన్న మాటలు, మేము చేస్తూ ఉన్న పనులు మీ నామానికి మహిమకరంగా ఉండుటకు సహాయము దయచేయండి. మేము ఆయాసకరంగా జీవించకుండా కృప చూపించండి నాయన. ఎవరితో ఎటువంటి గొడవలు, విభేదాలు, మనస్పర్ధలు ఏవి కూడా పెట్టుకొనకుండా ప్రశాంతముగా, సమాధానముగా, నెమ్మదిగా జీవించుటకు కృప దయచేయండి తండ్రి. ఆగిపోయిన పనులు కూడా మరలా పునరుద్ధరించబడే సహాయము దయచేయండి తండ్రి. క్రొత్తగా ఈరోజు పనులు ప్రారంభిస్తూ ఉన్నారు, అయా కొనుగోలు చేస్తూ ఉన్నారు, వారందరికీ మీరు తోడై ఉండండి, వారిని దీవించండి ప్రభువా. నాయన, హాస్పిటల్స్కి వెళ్తున్నారు, రిపోర్ట్స్ను, చెకప్స్ను, ఆపరేషన్స్ను జరగవలసినటువంటి ఆ డెలివరీస్ విషయంలోనూ సహాయము దయచేయండి తండ్రి. నాయన, ఈ రోజున గృహములలో ఒంటరిగా ఉంటూ ఉండంగా ఏ దుష్టుడి కన్ను బిడ్డల పైన పడకుండా, ఏ సమస్య వారి దగ్గరకు రాకుండా ఈ రోజంతా వారికి మీ రక్షణ కాపుదల దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి.
నాయనా, ఈ రోజున మా సాక్ష్యం విషయంలో మేము జాగరూకులమై ఈ లోక సంబంధమైనటువంటి పాపంలో చిక్కుబడకుండా, అపవాదికి మాలో చోటు ఇవ్వకుండా, ఎక్కడా కూడా నష్టపోకుండా నాయన మీ యొక్క వాక్య జ్ఞానం ఇచ్చి మా అందరినీ నడిపించమని, మీ కృపను బట్టి నూతన సంవత్సరంలోకి ఈరోజు ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. వారందరినీ, వారి కుటుంబాలను దీవించండి నాయన. అయా, మేము కూడా మాకు తెలిసినటువంటి కొన్ని మాటలైనా ప్రకటించి రాజ్య సువార్తలో పాలుభాగస్తులయ్యే ధన్యత మాలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు మీరే దయచేయమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్.